మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను గుర్తులేని వ్యక్తులు నిప్పిపెట్టడంతో చేతికందిన పంట కాలిపూడిదైంది. పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు తన ఎకరన్నర పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంట కోసి జొన్నలు పండించేందుకు సిద్ధంగా ఉంది. మధ్యాహ్న సమయంలో గుర్తులేని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పొలానికి నిప్పిపెట్టారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పొలంలో కుప్పపోసి ఉన్న మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపూడిదైంది. అప్పులు తెచ్చి ఎంతో కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కాలిపోతుంటే ఆ రైతు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. సమాచారం అందుకున్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పంటంతా అగ్నికి ఆహుతైపోయింది. శ్రమంతా బూడిదపాలు కావడంతో ₹1,00,000 పంట నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు గుండగాని రాజు. మాది పెద్దెల్లపురం విలేజ్, గంగారం మండలం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటేయడం వల్ల నేను కంకి చేను ఇరిచి అక్కడ పోసిన కంకి కుప్పలు మొత్తం కాలిపోవడం జరిగింది. 1 ఎకరం 10 గుంటల చేను ఇరిచి అక్కడ పోసాను. మొత్తం 60,000 ఆస్తి నష్టం జరిగింది. దానికి గవర్నమెంట్ ఏమైనా సాయం అందించాలని కోరుతున్నాను.